బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాకాసి సూపర్ సైక్లోన్ సూపర్ టైఫూన్ రాకాసా విరుచుకుపడుతోంది, భయపెడుతోంది. మరి ముఖ్యంగా గంటకు 270 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భీకరమైన గాలులతో కూడిన వర్షాలు అక్కడ పడుతున్నాయి. ఇటు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏకంగా విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. చైనా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, తైవాన్ పై సూపర్ టైఫూన్ ఎఫెక్ట్ కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటివరకు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. స్కూల్స్, వ్యాపార సంస్థలు, ఎయిర్పోర్ట్లను మూసేశారు. సూపర్ టైఫూన్ కారణంగా తైవాన్లో 17 మంది మృతి చెందారు. ప్రస్తుతం దక్షిణ చైనాలో గువాంగ్డాంగ్ ప్రావిన్స్ వైపు ఈ సూపర్ టైఫూన్ కదులుతోంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది అక్కడ వాతావరణ శాఖ. తీర ప్రాంతంలో హై అలర్ట్ని ప్రకటించిన సందర్భం. ఈ ఏడాదిలో 2025లో ప్రపంచంలోని అతిపెద్ద తుఫానుగా, అతిపెద్ద టైఫూన్గా, అతిపెద్ద సూపర్ సైక్లోన్గా పేరుగాంచిందంటే అర్థం చేసుకోవచ్చు. గంటకు 270 కిలోమీటర్ల వేగంతో ఇది ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ దీని ప్రభావం ఆయా ప్రాంతాల మీద ఏ భీకర స్థాయిలో ఉందో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీంతో పాటు రాగాసా తుఫాను శకం సూపర్ టైఫూన్ రాగాసా అని కూడా పిలవడం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. రాగాసా అంటే వేగవంతమైన కదలిక అని అర్థం. ఈ ఏడాదిలో వచ్చిన అతిపెద్ద టైఫూన్, ప్రపంచంలో అతిపెద్ద టైఫూన్ ఇది. ఈ టైఫూన్కు రాగాసా అని పేరు పెట్టారు ఫిలిప్పీన్స్ అధికారులు. రాగాసా అంటే అత్యంత వేగంతో కదిలేది అని అర్థం. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూడొచ్చు. ఏకంగా కొండలని సైతం పిండి చేసేస్తుందా అని అర్థం వచ్చేలా, అలా తలపించేలా అక్కడ ఆ రాగాసా కదులుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రస్తుతం రాగాసా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. రాగాసా తుఫాను ప్రస్తుతం హిందూ మహాసముద్రంలోనే కాదు, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సందర్భం. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడింది. అయితే భారతదేశానికి దీంతో ఎటువంటి ముప్పు లేదు అంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఒక సూపర్ టైఫూన్గా మారింది. ఫిలిప్పీన్స్, తైవాన్, హాంకాంగ్, అలాగే సౌత్ చైనాలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటికీ తుఫాను కారణంగా, ఈ టైఫూన్ కారణంగా తైవాన్లో 17 మంది, ఫిలిప్పీన్స్లో 10 మంది మరణించారని చెప్పి తెలుస్తోంది. దాంతోపాటు దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్లో 2 మిలియన్ల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 2 మిలియన్లు అంటే సుమారు 20 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాను చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ యాంగ్జియాంగ్ ఈ నగరంలో తీరం దాటింది. రాగాసా ఒకప్పుడు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి కేటగిరీ 5 తుఫాన్గా ఉంది. ఇది తీరం దాటే సమయానికి కొంత బలహీనపడ్డప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా చాలా పవర్ఫుల్గా మూవ్ ఆన్ అవుతోంది. ఏ స్థాయిలో ఉంది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ రాగాసా తుఫానుకి సంబంధించి మాట్లాడుకుంటే ఇంకా రేపటి వరకు కూడా కంటిన్యూ కాబోతోంది. ఇది శుక్రవారం వరకు కూడా, శుక్రవారం ఉదయం ఇది పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది. కానీ ఎటువంటి ప్రభావం ఉందంటే కనుక, మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో వియత్నాంతో పాటు చైనా, దక్షిణ చైనా, అలాగే వియత్నాం, అలాగే తైవాన్, వీటి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. లక్షలాది మందిని ఇప్పటికీ దీని బారిన పడ్డారంటే, అంటే దీని ఎఫెక్ట్ అంతమంది మీద ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రపంచ మీడియా కూడా అటువైపే చూస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద సూపర్ సైక్లోన్ ఇదే ప్రపంచంలోని అంటే అర్థం చేసుకోండి. సో ఈ నేపథ్యంలో సూపర్ టైఫూన్ రాగాసా ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ ట్రాపికల్ సైక్లోన్గా దీన్ని ఈ ఏడాది పిలుస్తున్నారంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు. ఇది చైనా దగ్గర ల్యాండ్ఫాల్ కాబోతోంది. 20 లక్షల మంది మీద ప్రభావం చూపించింది. ఇప్పటికే చాలామంది, అంటే దక్షిణ చైనీస్ ప్రావిన్స్లో చాలామందిని ఇప్పటికీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు. గ్వాంగ్డాంగ్కి సంబంధించి 20 లక్షల మందిని అక్కడి నుంచి తరలించారు సురక్షిత ప్రాంతాలకి. అధికారులు ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటు తీరంలో అలలు తీవ్రంగా ఎగసిపడతాయి, దాంతోపాటు తీరం కోతకు గురవుతుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. రెడ్ అలర్ట్ని జారీ చేశారు. దాంతోపాటు ఆ ప్రాంతానికి సంబంధించి ఆ నగరంలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇప్పటికే భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని అయితే పేక మేడలో కూలిపోయాయి. ఇల్లు అయితే ఆ రేకులు ఇళ్ళు ఉంటాయి కదా, అవైతే గాలికి ఎగిరిపడుతున్నాయి. వాహనాలు గాల్లో గింగిరాలు కొడుతున్నాయి. మీరు చూడొచ్చు, అదేదో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మీకు చూపిస్తున్న విజువల్ అనుకుంటున్నారేమో.
అది కదులుతున్న అంశానికి సంబంధించి ఆ ఫస్ట్ విజువల్ మీరు చూస్తున్నారు కదా, అదే సూపర్ టైఫూన్ ఈ రాగాసా. మీరు చూడొచ్చు యాంగ్, అలాగే హాంకాంగ్, గ్వాంగ్జూ అవన్నీ కూడా. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. ప్రస్తుతం ఆ రాగాసా ధాటికి ఏ స్థాయిలో వరదలు సంభవించాయో మీరు చూడొచ్చు. చైనాలో రాగాసా బీభత్సాన్ని సృష్టించింది. ఇటు రాగాసా సృష్టించిన బీభత్సానికి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుకుంది. మీరు చూడొచ్చు, వాళ్ళు అక్కడ ఉంటున్నప్పుడే సముద్రంలో ఏ స్థాయిలో అలలు ఎగసి పడుతున్నాయనేది. ఆ వరదల ప్రభావానికి ఎటు వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు కొంతమంది. ఆ వరద ప్రభావానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. చుట్టూత నీరు ఉన్న సందర్భంలో ఎటు వెళ్ళాలో అర్థం కాక అగమ్యగోచరంగా అక్కడక్కడే ఆ వ్యక్తి తచ్చాడాన్ని మీరు చూడొచ్చు. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఏదో నది కట్టలు తెంచుకొని రోడ్ల మీదకు విరుచుకుపడిందా అని అర్థం వచ్చేలా ఈ దృశ్యాలున్నాయి. ఇది రాగాసా తుఫాను ప్రభావం. ఏకంగా గంటకు 270 కిలోమీటర్లు, సుమారు 260 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడ పడుతున్నాయి. ఇప్పటికీ 124 మంది మిస్ అయినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ తైవాన్కి సంబంధించి తైవాన్ పాపులర్ టూరిస్ట్ హబ్ ఓ ప్రాంతంలో 124 మంది గల్లంతయ్యారు. దాంతోపాటు ఇటు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఈ సూపర్ సైక్లోన్ రాగాసా ప్రభావానికి ఇటు ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇబ్బందికర వాతావరణం గురవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ ప్రభావాన్ని ఆయా ప్రభుత్వాలు అంచనా వేసి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ ప్రభావం చూపిస్తోంది. హాంకాంగ్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సైక్లోన్ రాగాసా బారిన పడింది. ఇప్పటికే ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది, ఆ ఎయిర్పోర్ట్ని మూసేసిన పరిస్థితి. మరి ముఖ్యంగా 36 గంటల పాటు వాటిని మూసేసింది. వ్యాపారాలు నిలిచిపోయాయి, ట్రాన్స్పోర్టేషన్ లేదు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతోపాటు రాగాసాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రభావానికి తైవాన్లో ఇప్పటికే 14 మంది మరణించారు. దాంతోపాటు సదరన్ చైనీస్ సిటీ యాంగ్జియాంగ్ అక్కడ ఇది ల్యాండ్ ఫాల్